రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలం తిమ్మసముద్రంలో మంత్రి సహచరులు మట్టి రవాణా చేస్తుంటే టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని అన్నారు. రవాణా మంత్రి పేసీలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనసుల చక్రం తిప్పుతున్నారని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. రవాణా శాఖలో లీలలు అంటూ ఓ దినపత్రికలో 4వ వార్త రావడం జరిగిందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వానికి ఈ విధంగా చెడ్డ పేరు తెస్తున్నారని, చంద్రన్న లోకేష్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని బాలసుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రంలో తెలుగుదేశం పార్టీ యోధులంతా కలిసి రాత్రుల పూట టిప్పర్లలో మట్టి తోలుతా అంటే దాన్ని అడ్డుకున్నారు. ఈ మంత్రిని ఏమాత్రం ఒక్క ఓటు కూడా మోసం చేయకుండా రాయచోటిలో పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తే ఆయన మంత్రి అయినాడు. ప్రజలకు మేలు జరగాల, అవినీతికి దూరంగా ఉండాలా, ఆశ్రిత పక్షపాతం ఉండకూడదు. మీ బంధువులని వైకాపాలో అవినీతి పనులను పెట్టుకుంటే నా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, నేను ఉపేక్షించను, ఎవరైనా సరే చర్య తీసుకుంటానని చెప్పినారు. ఈ రవాణా శాఖ మంత్రి పేషీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు చక్రం తిప్పుతారని ఇంతకు ముందు నెల ముందర ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో వేసినారు. రవాణా శాఖ లీలల భాగోతం ఇది పేపర్లలో రావడం 4వసారి. ఈ విధంగా మన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. మన చంద్రన్న ఆశయాలను తూట్లు పొడుస్తున్నారు. మన లోకేష్ గారి ఆశయాన్ని ఇక్కడ అమలు జరగనివ్వడం లేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టింది సామాన్యునికి మేలు చేయాలనే గాని బందిపోట్లకు అధికారాన్ని ఇవ్వాలని కాదు అనే విషయం అందరూ గమనించాల. శాసన మండలి సభ్యుడు రామ్ గోపాల్ రెడ్డిని, జిల్లా అధికారులను నేను ప్రశ్నిస్తున్నా, మీకు ఏ అధికారం ఉందని ఈ రోజు అధికారులందరూ ఈ గ్రామ ప్రజల కష్టాలు వినడానికి వీళ్ళు లేకుండా చేసినారు అని చెప్పి నేను అడుగుతున్నా. మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ ప్రజలందరికీ న్యాయం జరిగేటట్లు చూస్తాం. తిమ్మసముద్రం గ్రామంలో మట్టి తోలుతా ఉంటే ఆ టిప్పర్లను మన తిమ్మసముద్రంలో ఉండే కార్యకర్తలు పట్టుకుంటే వాళ్ళ బంధువులను పొట్ట నింపుకునే చిన్న ఉద్యోగస్తులను బదిలీ చేయమని ఇదే రవాణా శాఖ మంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది.